హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం హ్యాండ్స్ కటింగ్ దగ్గర నుంచి ఈ హ్యాండ్స్కి పైపింగ్ పెట్టుకుంటూ ఫ్రిల్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, హ్యాండ్స్ మనం ఈ విధంగా జాయింట్ చేసినప్పుడు ఇలాంటి ఫినిషింగ్ రావాలంటే హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలి అని మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి. చాలా చిన్న వీడియో, మొత్తం కూడా క్లారిటీగా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూడండి. ఫ్రిల్స్ పెట్టడం కూడా మీకు చాలా ఈజీగా వస్తుంది. ముందుగా హ్యాండ్స్ కటింగ్ కోసం ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా రెడీ చేసి షోల్డర్ జాయింట్ అయితే చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడ దాకా వస్తుందో ఈ విధంగా పెట్టి చూసుకోవాలి. చూడండి, ఇలా చూసుకుంటే మనకి స్టిచ్చింగ్ పాయింట్ 8.5 ఇంచెస్ దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ ఖర్చుల కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా 10.5 ఇంచెస్. ఓకేనా, ఈ మెజర్మెంట్తో మనం ఇప్పుడు హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మనకు వచ్చేసి ఎక్కడ కూడా మనకి రింకల్స్ అనేది రాదనమాట. భుజం పాయింట్ దగ్గర వచ్చేసి ఉబ్బెత్తుగా రావడం కానీ, లేదంటే అక్కడ రింకల్స్ రావడం కానీ రాదు. ఇక్కడ చాలా తక్కువ క్లాతే ఉంది, జాయింటింగ్ పడుతుంది, అయినా సరే మనకి అంతే ఫినిషింగ్తో హ్యాండ్స్ అయితే రెడీ అవుతుంది. ఆ విధంగా అయితే చూపిస్తానండి. ముందుగా లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఓపెన్ సైడ్ నా వైపు ఉంది, ఫోల్డింగ్ వైపు వచ్చేసి నాకు ఆపోజిట్ అయితే ఉంది. ఇక్కడ ఏదైనా క్రాస్లు ఉంటే కనుక ముందుగా దీన్ని మనం నీట్గా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పైపింగ్ చేసి ఫ్రిల్స్ హ్యాండ్స్ పెట్టినప్పుడు కూడా నీట్గా కనిపిస్తుంది. ఓకేనా, ఇలా ఓపెన్ నా వైపు పెట్టుకున్నాను, ఫోల్డింగ్ అయితే నాకు ఆపోజిట్ ఉంది కదా, దీన్ని ఒక ఫోల్డ్ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ యొక్క ఒరిజినల్ లెంత్ వచ్చేసి నాకు 10.5 ఇంచెసే కావాలండి. బట్ 1 ఇంచ్ మనం ఫ్రిల్స్ పెడతాం కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్గా 10.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఓకేనా, కింద వైపు 1 ఇంచ్ ఫ్రిల్స్ పెడతాము, అప్పుడు వచ్చేసి మనకి పర్ఫెక్ట్ 10.5 ఇంచెసే వస్తుందండి. ఖర్చుల్లోకి కూడా కలుపుకునే మార్క్ చేశాను. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ ఎల్బో హ్యాండ్ కాబట్టి చిన్న సైజుల బ్లౌజ్ వారికి అయితే 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ తీసుకోవచ్చు. మీడియం సైజ్ బ్లౌజ్ వారికి అయితే కనుక 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ తీసుకోవాలండి. అప్పుడే వాళ్ళకు ఎక్కడ కూడా రింకల్స్ రాకున్నట్టుగా చేతికి అద్దినట్లుగా ఉంటుందన్నమాట. చిన్న సైజ్ బ్లౌజ్ అన్నట్లయితే మనకి 34 చెస్ట్ సైజ్ కన్నా చిన్న సైజుల బ్లౌజ్ వారికి 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ తీసుకోవాలి. 34 కన్నా పెద్ద చెస్ట్ సైజుల బ్లౌజ్ వారికి 3.5 ఇంచులు హ్యాండ్ డౌన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పైనుంచి 1 ఇంచ్ దగ్గర నుంచి మనం హ్యాండ్ షేప్ తీసుకోవచ్చు అండి. అప్పుడు మనకి భుజం దగ్గర ఉబ్బెత్తుగా వచ్చేస్తుంది చెయ్యి. అందుకోసం 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి అక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా చిన్న చిన్న డాట్లు పెట్టుకున్న తర్వాత పర్ఫెక్ట్గా అక్కడ హ్యాండ్ షేప్ వచ్చిందా అని చూసుకుని మళ్ళీ నీట్గా ఇక్కడ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా, మీరు పైనుంచి 1 ఇంచ్ మాత్రమే తీసి హ్యాండ్ డౌన్ చేశారనుకోండి, స్టిచ్చింగ్ చేసిన తర్వాత హ్యాండ్స్ ఫినిషింగ్ అనేది చక్కగా ఉండదు. బిగినర్స్కి కటింగ్ చేయడం రాకపోయేసరికి అక్కడ ఉబ్బెత్తుగా వచ్చేస్తుంది. కాబట్టి ఒకేసారి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి అక్కడ నుంచి మీరు తీసుకోవాలి హ్యాండ్ షేప్ అనేది. నెక్స్ట్ ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ 8.5 ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా ఇక్కడ ఉందా అక్కడి దగ్గరికి మార్క్ చేసుకున్నాము. 2 ఇంచ్ మనకి ఖర్చుల క్లాత్ కొంచెం ఇక్కడ జాయింటింగ్ పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ కింద వైపు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ కావాలి. ఖర్చుల కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ ఖర్చు క్లాత్ ఎక్కువగా అవుతుందంటే మీరు 1.5 ఇంచెస్ మాత్రమే ఖర్చుని ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా లైన్ అయితే వస్తుంది, క్లాత్ ఇక్కడ మనకి జాయింటింగ్ పడుతుంది. ఓకేనా, ముందుగా ఇక్కడ మనం హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేసుకుందామండి. ఇలా హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాత ఈ చిన్న పీస్ ఇక్కడ అయితే మనకి ఉంది కదా, ఇదే క్లాత్ని మనం హ్యాండ్స్ జాయింటింగ్ క్లాత్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్కి జాయింటింగ్ కూడా వేసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ మనం మెజర్మెంట్ అయితే చూసుకుందాం. ఇక్కడ నుంచి మనకి 8.5 ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ రావాలి, అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఖర్చుల కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఈ మార్క్ 5.5 ఇంచెస్ దగ్గర నుంచి 2 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా మార్క్ చేసి ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసుకోవాలి. మరొక హ్యాండ్ని కూడా సేమ్ పెట్టుకుంటూ 2 హ్యాండ్స్ని కూడా ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ నీట్గా కట్ చేసుకోవాలి. సెపరేట్గా కట్ చేసుకుంటే మనకి ఒక్కొక్క హ్యాండ్ ఒక్కొక్కలాగా వచ్చేస్తుందండి. అందుకోసం ఒకేసారిగా ఈ విధంగా పెట్టుకుంటూ నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా తక్కువగా ఉన్నిందండి, దానికి కూడా మనకి హ్యాండ్స్కి జాయింటింగ్ అయితే పడింది. ఇక్కడ కూడా జాయింటింగ్ చేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. ఈ పై వైపు క్లాత్ మొత్తం కూడా కొంచెం అలాగే పెడుతున్నాను. లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత మనం దాన్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్కి మనం పైపింగ్ వేసుకోవాలి. ఓకేనా, ఈ కలర్లో నేను పైపింగ్ వేస్తున్నాను. మీకు ఇదే కలర్ కాకున్నట్టు గోల్డెన్ కలర్ కాంబినేషన్లో కలర్ వేసినా కూడా ఇంకా బాగా లుక్ అయితే కనిపిస్తుందండి. అందుకోసమే నేను చెప్తున్నాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నేను
చూడండి ఇలా మనం ఖర్చులు జాయింటింగ్ చేసుకున్నాం కదా, అది మొత్తం కూడా లోపలి వైపుకు ఉండాలన్నమాట. రాంగ్ సైడ్ కూడా ఫినిషింగ్ ఉండాలి, రైట్ సైడ్ కూడా ఫినిషింగ్ ఉండాలి. ఆ విధంగా పెట్టుకుంటూ ఇక్కడ ఎడ్జ్కి ముందుగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ గోల్డెన్ కలర్ క్లాతే నేను పైపింగ్ చేసేదాన్ని. గోల్డెన్ కలర్ క్లాత్ వచ్చేసి నాకు అంతే ఉంది. థ్రెడ్ పైపింగ్ అయితే ప్రిపేర్ చేశాను. బట్ చేతి దగ్గర థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే చిన్నగా ఉంటుంది, చాలా అంత బాగా కనిపించదు అని కొంచెం లావుగా పైపింగ్ అయితే కావాలన్నారు వీళ్ళు. అందుకోసమే నేను నెక్కి మొత్తం కూడా గోల్డెన్ కలర్తోనే పైపింగ్ వేసాము. పైపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే చూడొచ్చు. స్టార్ నెక్ పైపింగ్ అయితే చేసాము. నెక్స్ట్ రౌండ్ నెక్ కూడా పైపింగ్ చేసుకున్నాము, థ్రెడ్ పైపింగ్. ఇక్కడ చేతికి మాత్రం నేను కొంచెం లావుగా పైపింగ్ కావాలని ఈ కలర్ క్లాత్తో చేస్తున్నాను. గోల్డెన్ కలర్ క్లాత్ అయితే అయిపోయిందండి, అందుకోసమే ఈ కలర్ క్లాత్తో చేస్తున్నాను. చూడండి ఈ విధంగా పైపింగ్ని వేసుకుని కొంచెం ఇలా, అంటే మనకి ఎంత లావుగా పైపింగ్ కావాలో అంత లావుగా మనం ఇక్కడ పైపింగ్ని వేసుకోవాలి. ఓకేనా. ఈ గోల్డెన్ కలర్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ లాగా రెడీగా ఉందన్నమాట. అందుకోసమే నేను ఆ క్లాత్ని యూజ్ చేయలేదు, ఈ క్లాత్ని యూజ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ మనం థ్రెడ్ పైపింగ్ అయితే వేయట్లేదు, నార్మల్ పైపింగే వేసుకుంటున్నాము. వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా క్లియర్గా పైపింగ్ని వేసుకోవాలి. అంటే ఈ పైపింగ్ వేసుకున్న తర్వాత ఫ్రిల్స్ వేసుకుంటే ఎక్స్ట్రా లుక్ అయితే బాగా కనిపిస్తుందండి, అందుకోసమే వేస్తున్నాను. చూడండి మనకి చాలా చక్కగా అయితే పైపింగ్ రెడీ అయింది. గోల్డెన్ కలర్ వచ్చేసి మనకి చిన్నగా ఉంది, ఈ పైపింగ్ కొంచెం లావుగా ఉంటుందన్నమాట. ఓకేనా. అలా పైపింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ జాయింట్ చేసుకుని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. సో లైనింగ్ జాయింటింగ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటే మనకి క్లాత్ ఈ విధంగా ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు. ముందుగానే సమానంగా కట్ చేసుకుని లైనింగ్ జాయింట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రాదు, అందుకోసమే చెప్తున్నాను. ఇప్పుడు సేమ్ సారీ క్లాత్లో వచ్చేసి నేను 2.5 ఇంచెస్ క్లాత్ విడ్త్ని అయితే తీసుకున్నానండి. ఓకేనా. ఇలా తీసుకుని మొత్తం సారీ, అంటే మనం పై నుంచి కింద వరకు సారీ ఉంటుంది కదా, మొత్తం లెంత్ని కూడా నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. ఒక వైపు హ్యాండ్స్ అయితే వస్తుందన్నమాట. మీరు సారీలో నుంచి ఒక 6 ఇంచెస్ క్లాత్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. 6 ఇంచెస్ క్లాత్ సారీలో నుంచి కట్ చేసుకుని 2.5 ఇంచెస్ మనకి రెండు చేతులకు కూడా ఫ్రిల్స్ పెట్టుకోవడానికి వస్తుంది. 5 ఇంచెస్ అవుతుంది. మిగతా 1 ఇంచ్ వచ్చేసి మనం ఇక్కడ హ్యాండ్స్కి పైపింగ్ వేసుకున్నాం కదా, ఆ క్లాత్ వచ్చేసి మిగతా 1 ఇంచ్తో వేసుకున్నది. ఓకేనా. ఇప్పుడు నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి ముందుగా ఎడ్జ్కి ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదండి. ఆ తర్వాత మనం ఇక్కడ 1/2 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకుంటూ ఫ్రిల్స్ని పెట్టుకోవచ్చు. 1/2 ఇంచ్ కన్నా తక్కువ ఫోల్డ్ చేసి కూడా ఫ్రిల్ని పెట్టుకోవచ్చు. 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ మాత్రం మీరు ఫోల్డ్ చేసి ఫ్రిల్స్ని పెట్టుకోకండి, మనకి అంత లుక్గా అయితే కనిపించదు అనమాట. 1/2 ఇంచ్ పెట్టేస్తే కనుక ఫ్రిల్స్ మనకి నీట్గా కనిపించదు. 1/2 ఇంచ్తో మనం ఇక్కడ ఫ్రిల్స్ని పెట్టుకోవాలి. నాకు ఇక్కడ సారీ క్లాత్ వచ్చేసి కొంచెం స్మూత్గా ఉందండి, అందుకోసమే కొంచెం స్లోగా ఫ్రిల్ అయితే పెడుతున్నాను. అదే మనకి కొంచెం కాటన్ క్లాత్, సిల్క్ క్లాత్ అయినా కనుక మనకి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇది స్మూత్గా ఉంది కాబట్టి కొంచెం స్లోగా ఈ విధంగా నిదానంగానే ఫ్రిల్స్ని పెట్టుకోవాలి. నేను ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ని కూడా ఎందుకు చూపించానంటే, ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు కొంతమంది హ్యాండ్స్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా చేసుకొని ఉండాలండి. అలాంటప్పుడు మనకి సైడ్ జాయింట్ చేసినప్పుడు మిడిల్లోకి రాదు. హ్యాండ్స్ స్టిచ్చింగ్ వచ్చేసి క్లాత్ మనకి హ్యాండ్స్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు తగ్గిపోతుంది. ఫ్రిల్స్ కూడా మనకి అటు ఇటుగా అయిపోతుంది అనమాట, చాలా నీట్గా అయితే ఉండదు. అలాగే భుజం దగ్గర ఉబ్బెత్తుగా రావడం కానీ, నా దగ్గర ఒక కొలత బ్లౌజ్ అయితే వచ్చిందండి, సేమ్ అలాగే ఉన్నింది. అందుకోసమే ఈ విషయం కూడా చెప్పుదామని నేను హ్యాండ్స్ కటింగ్ దగ్గర నుంచినే పైపింగ్ వేసి ఫ్రిల్స్ పెట్టి మొత్తం సైడ్ జాయింట్ కూడా చేసి మీకు చూపిస్తాను. ఓకేనా. అంటే హ్యాండ్స్ కటింగ్ బ్లౌజ్కి జాయింటింగ్ చేసిన తర్వాత ఎంత ఫినిషింగ్తో వస్తుంది అని కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఇక ఫ్రిల్స్ అయితే ఇంతవరకు రెడీ అయిందండి. ఇప్పుడు మనం ఇలాగే ఫ్రిల్స్ని పెట్టి స్టిచ్చింగ్ చేసామనుకోండి, కొంచెం మనకి బాగా కనిపించదు. ఇక్కడ ఖర్చు అయితే ఉంటుంది కాబట్టి మనకి ఫినిషింగ్తో కనిపించదు అనమాట. కొంచెం థ్రెడ్ పోతుండే బ్లౌజెస్ ఉంటే కనుక మనకి ఆ థ్రెడ్ మొత్తం కూడా ఊడిపోతుంది. అందుకోసం ఏం చేసుకోవాలంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకుని 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసిన క్లాత్ని వచ్చేసి కింద వైపు పెట్టుకున్నాను. ఓకేనా. ఇలా పెట్టుకుంటూ దీన్ని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఖర్చు అయితే కనిపించదు. ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ చేసుకుని కూడా జాయింటింగ్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు వచ్చేసి ఈ విధంగా చిన్నగా పట్టి పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది. ఓకేనా. కొంతమంది ఈ ప్లేస్లో ఓవర్లాక్ చేస్తే గుచ్చుకుంటుంది అని చెప్తుంటారండి, అందుకోసమే నేను ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్తో ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేస్తాను. సో మిషన్ ఉన్నా కూడా నేను ఇలాగే స్టిచ్ చేస్తాను అనమాట. సో పనిలో పని మనకి ఇది కొంచెం ఫాస్ట్గా అవుతుందన్నమాట వర్క్, అందుకోసం ఇలాగే స్టిచ్చింగ్ చేస్తాను. నెక్స్ట్ దీన్ని ఇలా పెట్టేసుకుంటూ మనకి ఇక్కడ 1 ఇంచ్ ఫ్రిల్స్ కావాలా లేదంటే 1/2 ఇంచ్ ఫ్రిల్స్ కావాలా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి.
నేను ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ విడ్త్తో ఫ్రిల్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా, కొంచెం తక్కువ ఫ్రిల్స్ కావాలంటే 3/4 ఇంచ్ పెట్టుకుంటూ మీరు ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నీట్గా ఇప్పుడు పైపింగ్ క్లాత్ అలాగే హ్యాండ్స్ క్లాత్ మధ్యలోకి స్టిచ్ కనిపించకున్నట్లుగా ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా రెడీ అయింది కదండి. మనకి రాంగ్ సైడ్ చూసుకున్నట్లయితే ఫినిషింగ్ అయితే చక్కగా ఉంటుందండి. దీని పక్కన వచ్చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసేయాలి. మనకి రాంగ్ సైడ్ హెమ్మింగ్ చేసే అవసరం కూడా ఉండదు, ఓవర్లాక్ చేసే అవసరం కూడా ఉండదు. ఈ విధంగా ఫినిషింగ్ అయితే వచ్చుంటుంది. చూసారా, హ్యాండ్స్ అయితే ఫ్రిల్స్ స్టిచ్చింగ్ చేయడం అయితే రెడీ అయిందండి. మనకి పర్ఫెక్ట్గా అయితే హ్యాండ్స్ ఫ్రిల్ స్టిచ్చింగ్ అయితే రెడీ అయింది. చూస్తున్నారు కదా, మనకి చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఆ పైపింగ్ వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం లుక్గా కనిపిస్తుంది. వేరే కలర్ క్లాత్తో కనుక పైపింగ్ వేస్తే ఇంకా మనకి చాలా బాగా కనిపిస్తుందండి. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్స్ మనం జాయింటింగ్ చేసుకుంటాం కదా, ఫ్రంట్ లోతుని తీసుకున్న తర్వాత మధ్య భాగం నుంచి మనం ఇక్కడ హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, ఇక్కడ దాకా మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఈ మధ్య భాగం నుంచి స్టార్ట్ చేసి ఇటువైపు కూడా మనం సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్తోనే స్టిచ్చింగ్ చేయాలి. ఓకేనా, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు 1/4 ఇంచ్ ఖర్చు పెట్టుకుని ఉంటే 1/4 ఇంచ్తో మీరు స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక్క స్టిచ్ మాత్రమే వేసుకున్నామండి. ఒక్క స్టిచ్తోనే చూసారా మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఈ హ్యాండ్ షేప్ అయితే వచ్చింది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా సమానంగా ఉందా లేదా అని ఒకసారి హైట్ని చెక్ చేసుకోవాలండి. ఒకవేళ హెచ్చు తగులు ఉంటే మళ్ళీ ఒక స్టిచ్ వేసి అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అందుకోసమే ఇప్పుడే మనం చెక్ చేసుకోవాలి, లేదంటే ఒక చేయి పెద్దగా ఒక చేయి చిన్నగా వచ్చేస్తుంది. అందుకోసమే చెప్తున్నాను. ఇలా చూసుకున్న తర్వాత మళ్ళీ మరొక స్టిచ్ని మనం వేసుకోవాలి. ఓకేనా, ముందుగా ఏమైనా మీరు స్టిచ్ వేసినప్పుడు కొంచెం క్రాస్గా అలా ఏమైనా వచ్చింది, బిగినర్స్ అయితే క్రాస్గా వచ్చింది అంటే ఇప్పుడు మళ్ళీ స్టిచ్ వేస్తాం కదండి, ఈ స్టిచ్ వచ్చేసి మనం చాలా నీట్గా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి నీట్గా అయితే వచ్చింది. ఇది ఫ్రంట్ పార్ట్, అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి అంతే నీట్గా వచ్చింది. 2 హ్యాండ్స్ కూడా మనకి ఇలానే వచ్చింది. అంటే మనం హ్యాండ్స్ కటింగ్ దగ్గర నుంచి కూడా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తేనే ఇలా వస్తుంది అనమాట. మనకి ఎక్కడ కూడా ఉబ్బెత్తుగా కాకున్నట్టు పర్ఫెక్ట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ వచ్చేసి మనకి కాజా పట్టి దగ్గర నుంచి సైడ్ స్టిచెస్ కొలత బ్లౌజ్లో ఎలా ఉందో అలాగే మార్క్ చేస్తున్నాను. ఉక్స్ పట్టి దగ్గర నుంచి సైడ్ స్టిచెస్ వరకు కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే మార్క్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఒక గుండ్పిన్ని ఫిక్స్ చేశాను. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనం నడుము లూజ్ని పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్లో ఎంత ఉందో అంతవరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ మొత్తం కూడా ఎందుకు చూపిస్తున్నానంటే సైడ్ స్టిచెస్ కూడా కొంతమందికి హెచ్చు తగులు అయితే వచ్చేస్తుందండి, అందుకోసమే చూపిస్తున్నాను. అలాగే ఈ బ్లౌజ్ కటింగ్ కూడా నేను చేశాను. కొలత బ్లౌజ్ని యూజ్ చేసి కటింగ్ చేశాను. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. మనకి సైడ్ స్టిచెస్ వేసినప్పుడు హెచ్చు తగులు రాకున్నట్టు పర్ఫెక్ట్గా రావాలి అంటే కొలత బ్లౌజ్లో ఎలా అయితే ఉందో అలాగే రావాలి అంటే మనం కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే కటింగ్ చేసుకోవాలి. మీకు హెండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, చూడొచ్చు. మనం అక్కడ ఎంత బాగా కట్ చేసుకుంటేనే మనకి సైడ్ స్టిచెస్ కూడా అంతే బాగా వస్తుంది. ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ దాకా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం హార్మోల్ రౌండ్ని కూడా చూసుకోవాలి కదండి. హార్మోల్ రౌండ్ ఇక్కడ నుంచి మనకి స్టిచ్చింగ్ పాయింట్ వరకు పర్ఫెక్ట్గా ఉందా అంటే హార్మోల్ రౌండ్ చెస్ట్ రౌండ్ 2 కూడా మనకి మ్యాచ్ అయ్యేటట్లు ఉందా అని ఈ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి 9.5 ఇంచెస్ ఉంది, చంక రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది. మీకు టేప్ ద్వారా కూడా చూపించాను అనమాట, జస్ట్ క్లారిటీ కోసం. పర్ఫెక్ట్గా మనం కటింగ్లో ఎలా అయితే కట్ చేసి ఉంటామో స్టిచ్చింగ్లో కూడా అలాగే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి కొంచెం కరువు షేప్లో అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ అద్దినట్లుగా ఉంటుందన్నమాట. స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక మనకి అంత ఫినిషింగ్తో అయితే రాదు, చేతి దగ్గర కొంచెం రింకల్లాగా వచ్చేస్తుంది. అందుకోసమే ఆ చేతి యొక్క మిడిల్ లెంత్ ఉంటుంది కదా, అంటే షార్ట్ హ్యాండ్కి విడ్త్ అయితే ఉంటుంది కదా, హ్యాండ్ లూజ్ విడ్త్, అలా మనం కొంచెం కరువు షేప్లో స్టిచ్చింగ్ చేస్తే కనుక మనకి హ్యాండ్స్ చేతికి అద్దినట్లుగా ఉంటుందండి. మీకు చూపించేటప్పుడే థ్రెడ్ కూడా ఖాళీ అయింది, మళ్ళీ వేసుకుని స్టిచ్ చేశాను. ఓకేనా, ఇలా వస్తుంది అనమాట. మనకి స్ట్రైట్గా వస్తుంది, అంటే కొలత బ్లౌజ్లో ఎలా అయితే స్టిచ్చింగ్ ఉంటుందో అలాగే ఇక్కడ కూడా వస్తుంది. కటింగ్లో కూడా మనం అలాగే కట్ చేస్తేనే ఈ మొత్తం కూడా వస్తుందండి. అందుకోసమే మీకు హెండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, కటింగ్ కావాలంటే మీరు తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. చూసారా, మనకి మధ్య భాగంలో ప్లస్ సింబల్ కూడా వచ్చింది, హ్యాండ్స్ దగ్గర ఎలాంటి ముడతలు లేకున్నట్లు కూడా వచ్చింది, ఫ్రిల్స్ కూడా రెడీ అయింది, పైపింగ్ కూడా రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే చేయగలుగుతాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.